నాకు కొంచెం బెటరేనమ్మా నిన్నటికి వాటికిను. నమస్తే అమ్మా వేదవాణి, నమస్తే తల్లి. యా, నమస్తే బంగారు తల్లి. లంచ్ ఏంటి ప్లాన్ అమ్మమ్మ? ఈ నడుమది సరిలేకపోతుంది అమ్మా. నిన్న పప్పు వండానుగా, పప్పే ఉంది. ఇవాళ ఏం చేయను. నిన్న పప్పు నేను ఇంత కప్పుతోటి వేసాను. ఏది మనం బజ్జీలు అవి కొనుక్కుంటే పక్కన పచ్చడి పెట్టిస్తారే, ఆ గిన్నెతోటి వేసాను పప్పు. దానికే నాకు నిన్న దినంగా ఇంక ఇవాళ కూడా వచ్చింది. అంటే సరిగ్గా మామూలుగా అయితే అది ఉంచేసి వాళ్ళు మళ్ళీ ఇంకో రకం వండుతానమ్మా. అది కాస్త ఇది కాస్త పెట్టు తింటాము. ఇప్పుడు ఆ హెల్త్ బాగుండట్లేదు కదా, నడుము. అంకులు వదిలేమ్మని అదే తిందామంటున్నారు. అది అది ఇవాళ అయిపోయింది. రేపు ఇంకేమన్నా చేస్తా. పేరుకి నాది పప్పు అనే కానీ నేను అందుట్లో 99 వేస్తా కదా. నేను 2 టమాటాలు, ఉల్లిపాయ, బీరకాయ ముక్కలు, కాస్త పొన్నగంటి కూర అన్నీ వేసా కదా. మేము వెజిటేరియన్స్మేనమ్మా. ఇంట్లో నాన్ వెజ్ అసలు చెయ్యను. అంకుల్ తింటారు కానీ బయటికి ఏదైనా పార్టీలు అయితే తగులుతాయి కదా, అక్కడ తింటారు. ఇంట్లో ఏం చేయొద్దు అంటున్నారు. నా ఒక్కటి కోసం నువ్వు చేయటం ఎందుకు, వదిలేమంటారు. అందుకని నేను కూడా ఏం చేయను అనమాట. నేను అడుగుతాను, నీకు ఇష్టం కదా కొంచెం తెచ్చుకొచ్చేసి పెడతానంటే, నువ్వు తినవు కదా, నా ఒక్కడి కోసం నువ్వు చేయటం ఎందుకు, వద్దులే అనేవాళ్ళు. ఇదివరకు మాకు పాత ఇంటి దగ్గర అయితే అప్పుడు కోవిడ్ మందులు తిన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళుగమ్మా. ఎక్కువ రిలేషన్స్ ఉంటాయి కదా, ఎవ్రీ వీక్ మాకేదో ఒక పార్టీ తగిలేది. ఇప్పుడు ఇటు ఊరి బయటకు వచ్చేసామని ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోములు కదా. ఒక కోవిడ్ అయిపోయిన దగ్గర నుంచి ఇంకా అంకులు వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు అయిపోయి ఇంకా తను వెళ్ళటలేదన్నమాట ఆఫీసులకి. ఇక మనుషులతో ఇంటరాక్షన్ కూడా తగ్గిపోయింది కదా. అందులోనూ మేము ఇట్లా ఊరి బయటకు వచ్చేస్తే ఇప్పుడు పార్టీలు అయ్యి తగలవు. ఎంత తగలకపోయినా కూడా మేము కూడా పెద్దవాళ్ళం అయ్యాం కదా, ఇంకా నాకు వద్దులేమ్మంటున్నారు. హాయ్ అమ్మా రమ్య తల్లి. అమ్మా పర్వాలేదు, బట్ ఊరెళ్తున్నా. వచ్చాను కదా, అక్కడ 7 సీటరు ఆటోలు ఉంటాయి. టెంపుల్కి విలేజ్ కదా, వెళ్ళి వచ్చేసరికి టయర్డ్గా ఉంది. అదే మరి ఉంటుందిలేమ్మ. బయటికి వెళ్ళొస్తే మనకి ఇంట్లో ఉండటం అలవాటు కదా, బయటికి వెళ్తే అంతే ఉంటుంది. మగాళ్ళు అంటే రోజు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి అలవాటు కనుక వాళ్ళు వెళ్ళగలరమ్మా. మనం ఎప్పుడన్నా ఒకసారి వెళ్తే మనకి అంతే ఉంటుంది. అవును. హాయ్ అమ్మ రమ్య తల్లి, ఎలా ఉన్నావురా బంగారం? సూర్య వెళ్ళాడా స్కూల్కి? గణేష్ వర్క్ చేసుకుంటున్నారుగా. ఏం టిఫిన్ చేసామ్మా రమ్య నువ్వు? ఏం కూర వండుతావు? వండేసావా? గుడ్ మార్నింగ్ అమ్మ రమ్య. బ్రేక్ఫాస్ట్ చేశానమ్మా ఇవాళ. అటుకులు పులిహార చేశాను తల్లి. ఎలా ఉందమ్మా హెల్త్? కొంచెం బెటర్ అయినమ్మా, చాలా బెటర్. కొంచెం కాదు, చాలా బెటర్ అయింది. ఇవాళ అటుకులు పులిహారలకు కూడా నేను కొత్తిమీర వేయకుండా పుదీనాకు వేసాను. అది ఏదన్నా పట్టేసిన గ్యాస్ అది ఏదైనా ఉంటే కనుక రిలీజ్ అవుతుందని పుదీనాకు ఎక్కువ వేసాను. అది ఫైన్ అమ్మా. బాబు స్కూల్కి వెళ్ళాడు. గణేష్ వర్క్ అమ్మ ఓట్స్ టిఫిన్ చేశారు. ఓకే. పల్లీ కూర ఫ్రై, రసం అమ్మ. పల్లీ కూర అంటే ఒట్టి పల్లీ కూర ఎలా చేసావు? ఇంకేమన్నా ముక్కలు ఉంటాయి కమ్మా ఒట్టి పల్లీ కూర అంటే? పాలకూర. ఓకే. యా, పాలకూర బాగుంటుంది. కొంతమంది ఆ పాలకూరలో కూడా ఈ పల్లీ పౌడర్ అది వేస్తారమ్మా. పల్లీలు, నువ్వుపప్పులు ఫ్రై చేసి అది పొడి కొట్టేసి వేస్తారు. అవును, స్పినాచ్. అవును. యా.